వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కోల్కతాలో ట్రైనీ వైద్యురాలపై అత్యాచారం హత్య ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతుంది. తాజాగా మహారాష్ట్రలోని తానే జిల్లాలో ఇద్దరు చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడటం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. బద్లాపూర్లో ఉన్న ఓ ప్రముఖ పాఠశాలలో జరిగిన ఈ ఘటనను నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో తానే నగరం స్తంభించింది. ఆందోళనకారులు రైల్వే ట్రాకులపైకి రావడంతో స్థానిక రైళ్లను నిలిపివేశారు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బద్లాపూర్లో ఇటీవల ఓ పాఠశాలలో ఈ లైంగిక వేధింపుల ఘటన జరిగింది. నర్సరీ చదువుతున్న 4 ఏళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు టాయిలెట్ ఉపయోగించేందుకు వెళ్లిన సమయంలో దాన్ని శుభ్రం చేసే వంకతో ఒక స్వీపర్ వారి వద్దకు వెళ్లి అనుచితంగా ప్రవర్తించాడు. ఒక బాలిక అంతర్గత అవయవాల వద్ద నొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో షాక్ కి గురైన తల్లిదండ్రులు అదే తరగతికి చెందిన మరో బాలిక తల్లిదండ్రుల్ని విచారించారు. వారు కూడా తమ కూతురు స్కూల్ కి వెళ్లనంటే భయపడుతోందని తెలిపారు. ఆ తర్వాత తల్లిదండ్రులు బాలికలను స్థానిక వైద్యునితో పరీక్షించగా వారిద్దరూ లైంగిక వేధింపులకు గురయ్యారని వెల్లడించారు. దీనిపై పోలీసులను ఆశ్రయించిన వారిని తొలుత స్పందన రాలేదు. చివరకు శుక్రవారం అంటే ఆగస్టు 16 రాత్రి కేసు నమోదైంది. విచారణ అనంతరం నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే విచారణలో పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం, బాలికల టాయిలెట్ విషయంలో మహిళా అటెండర్ నియమించకపోవడం వంటి విషయాలు బయటకు వచ్చాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ఘటనలో ఆందోళనకారులు రైల్వే ట్రాక్లపైకి రావడంతో రైళ్లు నిలిచిపోయాయి. ఈ పరిణామాలపై స్పందించిన బాలల హక్కుల జాతీయ కమిషన్ దర్యాప్తు నిమిత్తం బద్లాపూర్కు ఒక బృందాన్ని పంపాలని నిర్ణయించింది. ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం తీవ్ర విచారణ వ్యక్తం చేసింది. మరోసారి ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పింది. అంతేకాకుండా ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేసింది. ఆ పిల్లల క్లాస్ టీచర్ వారి బాధ్యతలు చూస్తున్న ఇద్దరు సిబ్బందిని తొలగించింది. సదరు స్వీపర్ కాంట్రాక్ట్ పద్ధతిన ఈ స్కూల్లో పనిచేస్తున్నారు. అతడిని పంపిన కంపెనీతో కాంట్రాక్ట్ ని రద్దు చేసుకుంది. ఇక నిరసన చేస్తున్న తల్లిదండ్రులకు మద్దతుగా మంగళవారం అన్ని పాఠశాలని మూసివేశారు. బద్లాపూర్ ఘటనపై సీఎం ఏక్నాథ్ షిండే స్పందించారు. బద్లాపూర్ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, దీనిపై ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ఘటన జరిగిన పాఠశాలపై కఠిన చర్యలు చేపడతామని తెలిపారు. కేసును ఫాస్ట్ ట్రాక్ ప్రక్రియలో దర్యాప్తు చేపట్టి దోషులను కఠినంగా శిక్షిస్తామని సీఎం వెల్లడించారు. దోషులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. కలకత్తా డాక్టర్ విషయం గురించి మాట్లాడుతూనే ఉన్నాం. అది మరొక ముందే ఇద్దరు పిల్లలు 4 సంవత్సరాల అమ్మాయిల్ని చూస్తే అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఇలాంటి మూర్ఖుల విషయంలో ఏమంటారు, విచారణలు వాళ్ళను పంపించి ఏం కనుక్కుంటారు? నడి రోడ్డు మీద ఇలాంటి ఉరిదీయడం తప్ప ఎందుకు? ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడతాము, ఇంకా విచారణ చేస్తాం, ఒక కమిటీని వేసినాం. ఏం చేయాలి ఆ కమిటీ వచ్చి? అమ్మా ఎక్కడ అంకులు ఎలా చేశాడు, ఎక్కడ ఏం చేశాడు అంటుంటే తెలిసి తెలియని వయసులో ఆ పిల్లలు చెప్పే బాధలు వింటూ ఇంకా ఏం విచారణ చేపట్టాలి? ఎందుకంటే సాక్ష్యాలు ఏం కావాలి? అలాంటి నిందితుడికి శిక్ష వేయడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? కాంట్రాక్ట్ రద్దు చేస్తేనో, ప్రిన్సిపల్ని సస్పెండ్ చేస్తేనో సమస్య తీరిపోతుందా? ఇలాంటి మృగాలను నడి రోడ్డు మీద కదా శిక్షిస్తే ఇంకొకటి ఇలాంటి పని చేయడానికి భయపడతాడు. ఒక పక్క నుంచి కలకత్తా కేసుకి సంబంధించి దేశవ్యాప్తంగా నిరసన జరుగుతున్నా కూడా ఇంకో మగ మృగం మరో ఆడపిల్ల మీద, పసిపిల్లల మీద పడుతున్నారు అంటే ఈ భారతదేశంలో ఇలాంటి తప్పులు చేసే వాళ్ళకు శిక్షలు పడడానికి ఎంతో కాలం పడుతుంది. ఆ టైం వచ్చేసరికి మేము ముసలోళ్ళం అయిపోతామనే వాళ్ళ ధీమానే కదా. కారణాలు ఏవైనా సరే ఆడపిల్లల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇలాంటి దోషుల విషయంలో ఆలోచిస్తూ సమయం వృధా చేస్తూ కమిటీలు వేస్తూ ఎంక్వైరీలు చేయడం కాదు. ఒక్కసారి ఆలోచించండి. తమకేమవుతుందో తెలియని వయసులో ఒక మృగం తమ మీద చేసిన అత్యాచారాన్ని కమిటీ అనే పేరుతో ఆ పిల్లల్ని 4-5 ప్రశ్నలు వేస్తూ ఉంటే 4 ఏళ్ల వయసులో వాళ్ళు ఏం చెప్పగలుగుతారు? 40 ఏళ్ల వయసున్న ఒక ఆడపిల్లే తన మీద జరిగిన అత్యాచారం గురించి మాట్లాడాలి అంటే మాటలు రావే. అలాంటిది 4 ఏళ్ల పసిపిల్లల విషయంలో కమిటీలు వేసి ఇప్పుడు మీరు కనుగొనేది ఏంటి? అలాంటి వాడికి నడి రోడ్డు మీద ఉరిశిక్ష విధించాలి. అలాంటి చట్టాలు రావాల్సిందే ఆడపిల్ల విషయంలో. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎంత మంది లైక్ చేస్తే మన వీడియోస్ అంత షేర్ అవుతుంటాయి. ఎంత షేర్ చేస్తే మన ఛానల్ అంత మందిలోకి వెళ్తుంది. ప్రతి ఒక్క సబ్స్క్రిప్షన్ కూడా ఛానల్కి చాలా చాలా అవసరం. అండ్ సపోర్ట్ కూడా. ఈ ఛానల్ ద్వారా జాతీయవాదం, సనాతన ధర్మం, దేశహితం, సమాజ శ్రేయస్సు ప్రజల్లోకి వెళ్తోంది అనుకుంటే ఖచ్చితంగా ఆర్థిక చేయూతను అందించండి. ఈ ఛానల్కి మీ అందరి ఆర్థిక చేయూత చాలా 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 అవసరం. ఆర్థికంగా చేయూతను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. మీరు చేసే ప్రతి రూపాయి కూడా
ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్తూ ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉంటూ ప్రశ్నించడంతో పాటు జాతీయవాదాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంలో వెన్ను చూపదని మాటిస్తున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.